ఏపీ అధికార పార్టీ వైసీపీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న టీడీపీ జనసేనలు ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల కంటే ధీటుగా బలమైన నేతలను పోటీలో దించేందుకు ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చించుకున్నారు. ఈ సందర్భంగా జనసేనకు 23 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయించిందనే క్లారిటీ లేనప్పటికీ పవన్ మాత్రం తక్కువ సీట్లు తీసుకునేందుకు సిద్ధమైనట్లుగానే ప్రకటన చేశారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనేది ముఖ్యం కాదని, పోటీ చేసిన సీట్లలో తప్పకుండా గెలుస్తామా లేదా అన్నదే ముఖ్యమని, టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన తీసుకోబోతున్న సీట్లలో 98% గెలుస్తామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ 175 అసెంబ్లీ స్థానాల్లో 35 స్థానాలను జనసేనకు కేటాయించాల్సిందిగా చంద్రబాబును కోరినా 23 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధమయ్యారట చంద్రబాబు. ఈ మేరకు జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాలకు సంబంధించి మీడియాకు లీకులు సైతం అందాయి. వాటి ప్రకారం చూసుకుంటే తెనాలి, భీమిలి, నెల్లిమర్ల, విశాఖ నార్త్ లేదా సౌత్, చోడవరం లేదా అనకాపల్లి, పెందుర్తి, పిఠాపురం, కాకినాడ, రాజోలు, పి. గన్నవరం, రాజనగరం, రాజమండ్రి రూరల్, అమలాపురం, నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు లేదా కైకలూరు, దర్శి, పెడన, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, రాజంపేట, తిరుపతి లేదా చిత్తూరు. లోక్సభ నియోజకవర్గాల విషయానికొస్తే మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి లేదా తిరుపతి స్థానాలను జనసేనకు కేటాయించినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రెండు పార్టీల నుండి వెలువడాల్సి ఉంది. జనసేనకు టీడీపీ తక్కువ సీట్లను కేటాయించిందంటూ అప్పుడే జనసేన నాయకులు కొందరు బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అవేవీ పట్టించుకోకూడదు అనే అభిప్రాయంతో జనసేన పార్టీ ఉంది.